ఎవరైతే ఇప్పుడు జేఎన్‌టీహెచ్ కింద 2-1 బీటెక్, 3-1 బీటెక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో, అది అఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంట్స్ అయినా గానివ్వండి, అటానమస్ కాలేజ్ స్టూడెంట్స్ అయినా కానివ్వండి, వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. కొంతమందికి వచ్చిన ప్రాబ్లమ్ వల్ల సఫర్ అయిపోతున్నారు. సో, దాని గురించి ఇప్పుడు చెప్తాను. ఇంతకు అదేంటి? ఏం జేయాలి? సో, దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మీరు గనక నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్‌లో పీడీఎఫ్స్ అవన్నీ షేర్ చేస్తాను. సో, చూసుకోండి. ఇక ఈ రోజు నుంచి ఇక అవి సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ కంటిన్యూషన్ ఉంటుంది మళ్ళీ. ఫోర్త్ ఇయర్‌ది కూడా పెట్టేస్తాను. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఈ డిటెన్షన్‌కి సంబంధించింది ఏంటంటే, చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇట్లా డిటైన్ చేశారని నేను ఒక వీడియో పెట్టాను నిన్న నైటు. చూడనట్టయితే. లేకపోతే ఇది అర్థం కాదు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం ఒకటుంది. మీరు గనక ఎగ్జామ్ ఫీజు కట్టినట్టయితే, మీకు గనక హాల్ టికెట్ గనక యూనివర్సిటీ నుంచి వచ్చినట్టయితే, మిమ్మల్ని డీటెయిన్ చెయ్యనట్టు లెక్క యూనివర్సిటీ వాళ్ళు. సో, అది అఫిలియేటెడ్ అయినా, అటానమస్ అయినా. అయితే కాలేజీ వాళ్లకు ఆ అధికారం ఉందా? లేదా? డిటైన్ చేయడానికంటే ఖచ్చితంగా అయితే వాళ్ళకి అధికారం ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీకి సబ్మిట్ చేసినప్పుడు అటెండెన్స్ ఓకే. అయితే ఇక్కడ కాలేజెస్ కొంతమందికి డీటైన్ చేసినాయి, కొంతమంది డీటైన్ చేయలేదు. దానికి 2 కారణాలు. సో, ఫస్ట్ కారణం ఏంటంటే అన్ని కాలేజీలు ఒక రూలు ఫాలో కావు. ఇక రెండో కారణం వచ్చేసరికి ఏంటంటే కొన్ని కాలేజీలేమో అటెండెన్స్‌ని అప్లికేషన్ మీద అటెండెన్స్ ఉంటది గదా! అంతవరకు కన్సిడర్ చేసి యూనివర్సిటీ పంపిస్తారు. దాని ప్రకారం తీసుకుంటారు. డిటైన్ అయితే డిటైన్ లేకపోతే లేదు. కొన్ని కాలేజీలు ఏం చేస్తాయి? అటెండెన్స్ మీరు అప్లికేషన్ మీద చూసేసి ఇక వచ్చే పని లేదని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తారు. కానీ అక్కడి నుంచి కూడా కాలేజీలు వచ్చేసరికి దాన్ని కంటిన్యూ చేస్తాయి. ఆ అటెండెన్స్‌ని. సో, అక్కడి నుంచి కన్సిడర్ చేసిన అటెండెన్స్ ప్రకారం కాలేజీలో క్యుములేటివ్, ఫోర్ట్‌నైట్ 2 కూడా ఈ స్టూడెంట్స్‌కి అటెండెన్స్ అనేది వస్తే ఉంటుంది. లేకపోతే ఉండదు. సో, దాని ప్రకారం వీళ్ళ రూల్ ప్రకారం వీళ్ళు డీటైన్ చేస్తారు. యూనివర్సిటీకి పంపించారు గదా! హాల్ టికెట్ వచ్చింది కదా! అంటే మాత్రం ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి? మీకు యూనివర్సిటీకి అటెండెన్స్ పంపించినప్పుడు అప్లికేషన్ ప్రింట్ అయిపోయి వచ్చేసింది. దాని మీద అటెండెన్స్ చూపించింది కాబట్టి. దాని తర్వాత క్లియర్‌గా వాళ్ళు సర్క్యులర్ పంపిస్తారు. అటెండెన్స్ చివరి రోజు వరకు ఉంటుంది అని చెప్పేసి. అది అటానమస్ అయినా, అఫిలియేటెడ్ అయినా. వాళ్ళ రూల్స్ ప్రకారం వెళ్ళకపోతే మీకు వచ్చేసరికి హాల్ టికెట్టు వచ్చినా ఓకేనా? సో, యూనివర్సిటీ నుంచి లిస్ట్ లేకపోయినా కాలేజీ వాళ్ళు డీటైన్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఓకేనా? సో, కాలేజీ చేతిలో ఉన్నాయి కొన్నుంటాయి. కాలేజీ చేతిలో ఉండనియి కొన్నుంటాయి. సో, అట్లాంటి పరిస్థితుల్లో ఏం జేసుకోవాలి? అది మీ హెచ్ఓడి గారితో మీకుండే రిలేషన్ బట్టి ఉంటుందనమాట. ఓకేనా? థాంక్ యూ సో మచ్.